హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గురుకాశీ యూనివర్సిటీలో ల్యాబ్స్, ల్యాబొరేటరీస్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, అండ్ క్యాంపస్ ఎలా ఉంటుంది, అండ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కాకుండా మెయిన్గా మన తెలుగు స్టూడెంట్స్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నమస్తే భవన్ రెడ్డి గారు. నమస్తే అండి. అంటే భవన్ రెడ్డి గారు, గురుకాశీ యూనివర్సిటీలో ల్యాబ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి? స్టూడెంట్కి ఏ లిమిటేషన్ వరకు అవసరమో ఉన్న హైయెస్ట్ టెక్నాలజీని తీసుకురావడంలో ఎంత ముందుంటుందో 32 ల్యాబొరేటరీలు ఉన్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ ఫర్ అగ్రికల్చర్. ఎప్పుడైతే పెట్రోలియం కోసం మనం తీసుకున్నామో, బీటెక్ పెట్రోలియం గురించి తీసుకున్నామో, అతి దగ్గరలో రిఫైనరీ ఉందండి గురుకాశీ యూనివర్సిటీకి కేవలం 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్, క్వాంటమ్ టెక్నాలజీకి ఎంతవరకు ప్రాక్టికల్స్ అవసరం ఉంటాయి, ఎంతవరకు ఫ్యాకల్టీ లెవెల్ అన్నది అవసరం ఉంటుంది, ఎంతవరకు వాళ్ళకి ఎలాంటి క్లాస్ రూమ్స్ ఎవరికి ఎప్పుడు అవసరం అవుతాయి, ప్రతి ఒక్క స్టెప్లో కేర్ తీసుకొని అది వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి గురుకాశీ యూనివర్సిటీ. ఎందుకంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు యూజీసీ కేటగిరీ 1 స్టేటస్ అన్నది, NAAC A++ అన్నది ఇలాంటి స్టెప్స్ అన్ని గమనించే మనకి రావడం అన్నది జరిగింది అనమాట గురుకాశీ. స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయండి? గురుకాశీ యూనివర్సిటీ ఖేలో గేమ్స్లో ఇండియా వైడ్ 5th పొజిషన్లో ఉంది. వరల్డ్ వైడ్ క్యాలిక్యులేట్ చేసిన టాప్ 100 పొజిషన్స్లో వన్ ఆఫ్ ద యూనివర్సిటీ. రెగ్యులర్గా ప్రతి నెల ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ లోపల పిల్లలకి బయట నుంచి వచ్చిన వాళ్ళు, నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్ వచ్చిన వాళ్ళు కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటారు. పంజాబ్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ మనం మార్కెట్లో చూస్తూనే ఉంటాం. వాళ్ళ ఆల్బమ్స్ అనుకోండి, ప్రోగ్రామ్స్, డ్యాన్స్ కాంపిటీషన్స్ అనుకోండి, రెగ్యులర్ ఈవెంట్స్. ఇక్కడి నుంచి కూడా మన గణేష్ ఫెస్టివల్, గణపతి ఫెస్టివల్ కానీ, మన బతుకమ్మ ఈవెంట్ కానీ ప్రతి ఒక్కటి అక్కడ మన స్టూడెంట్స్ చేస్తారు. కేరళకి సంబంధించిన వాళ్ళు ఓనం చేస్తారు. బీహార్ అండ్ నార్త్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ రెగ్యులర్గా జరుపుకుంటూ స్టూడెంట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా, చాలా హ్యాపీగా వాళ్ళ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు గురుకాశీ యూనివర్సిటీ. గురుకాశీ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందండి? ఇది ఒక గురుద్వారా ఏరియా అండి. తల్వండి సాబు అనేది సిక్ కమ్యూనిటీకి చాలా ప్రెస్టీజియస్ ప్లేస్. వాళ్ళ దాన్ని ఎంత బాగా చూసుకుంటారో, మన కాలేజ్ కూడా గురు కాశీ అని అందుకే పెట్టడం జరిగింది. అంటే కాశీ అంత పవిత్ర, కాశీ అంటే ఒక పవిత్రం, అలాంటి ప్లేస్లో దీన్ని పెట్టడం అనేది జరిగింది. వాళ్లకు ఎటువంటి ఫీలింగ్స్ అక్కడ ఉండవు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏ కమ్యూనిటీ నుంచి అని వాళ్ళు చూడరు. కానీ ఒకటే క్యాంపస్ లోపల గర్ల్స్ కి స్పెషల్ గా హాస్టల్స్ 3 హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్ కి 6 హాస్టల్స్ ఉన్నాయి. చాలా మంది తెలుగు విద్యార్థులు బయట స్టేట్స్ కి వెళ్ళి హాస్టల్స్ లేక, పర్మిషన్స్ లేక ఇబ్బంది పడ్డ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. కానీ ఒకే క్యాంపస్ లోపల 9 హాస్టల్స్, క్యాంపస్ బయట 6 హాస్టల్స్ ఉన్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. హాస్టల్స్ ఉన్నాయి, బట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్క ఫెసిలిటీ అండి. హాస్టల్లో ఏం కావాలి స్టూడెంట్స్ కి? టైంకి మంచి ఫుడ్ కావాలి, హాట్ వాటర్ కావాలి, ఇంకా వాళ్ళకు ఉండే ఫ్యాకల్టీ సపోర్ట్ ఏదైనా ఉంటే అది కావాలి, రూమ్స్ బాగుండాలి, డైలీ క్లీన్లీనెస్, నీట్నెస్ అన్నది మెయింటైన్ చేయాలి, బెడ్స్ కావాలి. ఎంతమంది ఉంటారండి ఒక రూమ్ కి? ఆ రూమ్ కి 3 మెంబర్స్, 4 మెంబర్స్ రూమ్ సైజ్ ని బట్టి ఉంటారండి. ఇండివిజువల్ ఆక్యుపెన్సీ అయితే గురుకాశీలో లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లెర్నింగ్ మీద, టెక్నాలజీ అంటే ఎప్పుడు ఇంటరాక్షన్ మీద ఫోకస్ చేస్తారు. ఎవరైనా స్టూడెంట్స్కి ఏసీ కావాలన్న వాళ్ళు ఏసీ ఆఫ్ చేసుకుంటారు. దానికి ఒక నామినల్ డిఫరెన్స్లో రూమ్స్ అనేవి వాళ్ళకి దొరుకుతాయి. ఫుడ్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందండి? తల్లి చేసిన వంట ఎక్కడ దొరకదండి. క్వాలిటీలో వన్ ఆఫ్ ద టాప్. పంజాబ్ అంటేనే అగ్రికల్చర్కి మనం చెప్పుకున్నట్టు బాగుంటుంది. అక్కడ అగ్రికల్చర్ నుంచి వచ్చే దాంట్లో ఫుడ్ అన్నది స్టూడెంట్కి ఎంత కంఫర్టబుల్గా కావాలో అంత కంఫర్టబుల్గా ఫుడ్ దొరుకుతుంది. ఎక్కడైనా అప్పుడప్పుడు కంప్లైంట్స్ అన్నది కామన్. దాన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. క్వాంటిటీకి లిమిటేషన్ లేదు. స్టూడెంట్కి ఉన్నంతలో మనం బెస్ట్ అన్నది ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. దానివల్ల ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది మనం ఫేస్ చేయలేదు ఏ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా. అంటే పంజాబ్ అంటే ఎక్కువ రోటీస్ తింటూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కాబట్టి మన తెలుగు స్టూడెంట్స్కి ఫుడ్ ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి? పంజాబ్లో మనకు రోటీస్ ఎంత దూరం, నార్త్ అంటే రోటీస్ అనేది మనం జనరల్గా హోప్ చేస్తాం. పంజాబ్ ఫుడ్ అనేది ఎక్కడైనా పంజాబీ దాబాలనే వినపడుతుంటాయి. కానీ పంజాబ్లో రోటీస్ ఎంత ఉంటాయో రైస్ దానికన్నా ఎక్కువ కల్టివేట్ అయ్యే స్టేట్ కూడా పంజాబేనండి. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే బాస్మతి రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. సో మన తెలుగు వాళ్ళ కోసం తప్పదు కాబట్టి ఒక మీడియం, తెలుగు వాళ్ళతో పాటు ఇంతేమంది కేరళ స్టూడెంట్స్ ఉన్నారు, కర్ణాటక నుంచి కొంతమంది ఉన్నారు, ఇటు నార్త్ స్టేట్స్ నుంచి కూడా మన నియర్ బై స్టేట్స్ రైస్ ప్రిఫర్ చేసే స్టేట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో రైస్ అన్నది మన
దాంతో 100% అని నేను చెప్పాను కానీ ఒక 80% మ్యాచింగ్ అనేది తీసుకొచ్చారు మన స్టూడెంట్స్కి. దోశ జనరల్గా వడ ప్రొవైడ్ చేయడం, దోశ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ఈ మధ్య ఫ్రైడ్ రైస్, అంటే ఫ్రైడ్ రైస్లు అంటే వేయించిన ఫ్రైడ్ రైస్ కాదండి, ఇట్స్ అ కుక్డ్ వన్. లైక్ ఎగ్ ఫ్రైడ్ రైసెస్, వెజ్ వాళ్ళకు వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ రైస్, పప్పు కూడా మనకి వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంటుందంటే చింతపండు వాడరు పప్పులో. ఎగ్జాంపుల్ ట్రెడిషనల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే చింతపండు వాడకం వాళ్ళకి అస్సలు ఉండదు. మనం వాళ్ళ కోసం దాన్ని ఒకదాన్ని ఎడిటివ్ చేయించడం, ఇలాంటివి యాడ్ చేస్తాం. రైస్ ఈక్వల్గా ఉంటుందండి, స్టూడెంట్కి రోటీ ఎంత పెడతారో రైస్ కూడా అంతే క్వాంటిటీలో అన్నది దొరుకుతుంది. దానికి అలవాటు పడతారు, ఫస్ట్లో ఎంజాయ్ చేస్తారు, తర్వాత స్టూడెంట్ హ్యాపీగా దానికి అలవాటు పడతారు. ఇట్స్ వన్ ఆఫ్ ద హెల్దీ ఫుడ్ అని మనం చెప్పచ్చు. అంటే హాస్టల్ రూమ్స్లో వైఫై కానీ స్టడీ రూమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయండి అక్కడ? స్టడీ రూమ్స్ అన్నది అవసరం లేదు సార్, ప్రతి రూము ఒక స్టడీ రూమ్ లాగానే ఉంటుంది. ఒకసారి వెళ్ళిన తర్వాత ఒక గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వచ్చిన తర్వాత 100% స్టూడెంట్స్ స్టడీ మీదే ఫోకస్ చేస్తారని చెప్పను. స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తారు, కల్చరల్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, రీసెర్చ్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకా రకరకాల స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ప్రతి రూమ్కి ఎప్పుడు తీర్చుకోవాలి, డౌట్స్ తీర్చుకోవాలంటే ఫ్యాకల్టీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కంఫర్టబుల్ క్యాంపస్. వైఫై గురించి తీసుకున్నట్టయితే ఇది జియో ఎనేబుల్డ్ క్యాంపస్. లైక్ ఇప్పుడు జియో వాళ్ళు ఇచ్చే ప్రతి ఆఫర్ ఈ యూనివర్సిటీకి టైఅప్ అయి ఉంటుందండి. స్టూడెంట్స్ వాడుకునే ఫ్రీ వైఫై అన్నది ఎప్పుడు యూనివర్సిటీలో ఉన్నంత వరకు ఒక లిమిటేషన్లో దాన్ని ఎడ్యుకేషన్ పర్పస్ వాడేంత వరకు స్టూడెంట్స్కి ఆ వైఫై అన్నది మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్య మొబైల్స్లో రీజనబుల్గా ప్రతి ఒక్కరి దగ్గర కావాల్సినంత వాళ్ళకు ఉన్నది. దాన్ని మించి కావాలంటే అడిషనల్ ఎలాంటి రిక్వెస్ట్ అయినా విత్ ఇన్ 1 or 2 డేస్లో యూనివర్సిటీ అనేది వైఫైకి సంబంధించి మనకి యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఓకే.